పిత పుత్ర పవిత్రాత్మ నామమున ఆమె. ఈరోజు వాగ్దానము కీర్తనల గ్రంథము 37వ కీర్తన 5వ వచనం వరకు. నీ మార్గము యెహోవా అప్పగింపుము, నీవు ఆయనను నమ్ముకునుము, ఆయన నీ కార్యములు నెరవేర్చును. ప్రియమైన దేవా, నా జీవితం అన్ని విషయాల్లోనూ నీ దయ మరియు శక్తితో నడిచేటట్లు నేను నీకు అప్పగిస్తున్నాను. నాకు కలిగిన అన్ని ఆందోళనలు, భయాలు మరియు సందేహాలు నీ చేతులలో పెట్టి నీవు నా మార్గాన్ని సజీవుగా ప్రణాళిక చేసి నన్ను నడిపించమని ఆశిస్తున్నాను. నేను నిన్ను నమ్ముతూ నా అనుకూలమైన సమయంలో నా పనులను నెరవేర్చేటట్లు ఆశిస్తున్నాను. నా హృదయం నీకు అర్పించుకొని నీ వైశాల్యంలో నడవాలని నిర్ణయించుకున్నాను. నీ వచనముల ప్రకారం నేను నిన్ను నమ్మి నీ మార్గంలో నడిచేలా అనుగ్రహించు. నా జీవితం, నా నిర్ణయాలు, నా కార్యాలు అన్నీ నీ చేతుల్లో ఉన్నాయని నేను విశ్వసిస్తున్నాను. నా మనసును, హృదయాన్ని నీ సూచనలతో నింపి నాకు దారి తీసే మార్గం చూపించమని నేను ప్రార్థిస్తున్నాను. నా జీవితంలో ఏ దశలో నడవాలో నేను అవగతం కావాలనుకుంటున్నాను. నీవు నాకు సరైన మార్గాన్ని చూపించు. నా అభిప్రాయాల మీద ఆధారపడకుండా నేను నీ చిత్తాన్ని తెలుసుకోగలుగుతాను. దయచేసి నా మార్గాన్ని మీరు సరిచేసి నన్ను నీ సహాయం మరియు బలముతో నడిపించు. నాకు నా జీవితాన్ని నీవు అప్పగించేందుకు నా మనసును, హృదయం, మంచి ఆత్మలో శక్తిని ప్రసాదించు. నా కష్టాలను, సవాళ్లను, నా అవసరాలను నీ ముందు పెట్టి నీ చిత్త ప్రకారం నా జీవితాన్ని నడిపించమని ఆశిస్తున్నాను. నీ సంకల్పానికి ధైర్యంగా సర్ది చేసుకోవటంలో నేను నా సొంత అభిప్రాయాలను, ఐడియాలను నీ ముందు వినర్జించగలుగుతున్నాను. నన్ను నీ మార్గంలో నడిపించి నీవు నా జీవితాన్ని తిరిగి నిర్మించమని ప్రార్థిస్తున్నాను. మీ వైశాల్యం, కృప మరియు విశ్వాసం నాలో ఎప్పటికీ ఉండాలని నేను ప్రార్థిస్తున్నాను. నా అన్ని పనులలో, నా జీవితంలో మీరు అంగీకరించిన, అభిషలమిచ్చిన మంచి మార్గంలో నడిపించాలని నేను నమ్ముతున్నాను. నా బలహీన తలంపై మీ విశ్వాసంతో మీరు నా పదవాలను సజీవుగా ఏర్పరిచి నా పని పూర్తి చేస్తారని విశ్వసిస్తున్నాను. నా జీవితంలో మీ అనుగ్రహం సగంటు ప్రవచించడానికి నన్ను మీ మార్గంలో నడిపించండి. మీ విశ్వాసంలోనే నేను నడవాలని, మీరు నన్ను నిలబెట్టాలని నేను ప్రార్థిస్తున్నాను. ఈ క్షణంలో నేను నా జీవితాన్ని, నా పదాలను, నా అనుభవాలను మీకు అప్పగిస్తున్నాను. నా మనసు, హృదయం శాంతితో నింపబడును. నీ మార్గాన్ని నేను విశ్వసిస్తూ నీ ముందు నడుస్తాను. నీవు నా పదాలను ప్రవహింపచేసి నాకు తెలియని మార్గంలో నడిపించడానికి నాకు నమ్మకం ఉంది. నన్ను నీ చేతుల్లో నుంచి ఎప్పుడూ వదిలిపోకుండా నా జీవితాన్ని నీ ప్రేమతో నింపి నా పనులను నెరవేర్చుము. నీ దగ్గర శాంతి మరియు ధైర్యం ఉంది. దయచేసి నా జీవితంలో ఆ శాంతిని ప్రసాదించుము. యేసుక్రీస్తు నామంలో అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్.